R9 న్యూస్ కి స్వాగతం. నారా చంద్రబాబు నాయుడు బెయిల్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తర్వాత జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు శ్రీ నాదెండ్ల మనోహర్ కలిసి కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడ నుండి పోటీ చేయాలి, తెలుగుదేశం ఎక్కడ మరియు జనసేన పార్టీ ఎక్కడ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఈ కూటమిలో చేరినప్పుడు ఏ స్థానాలు వారికి కేటాయించాలి అనే దానిపై చర్చలు జరిపి ఒక్క నిర్ణయానికి వచ్చారు. ఉత్తరాంధ్రలో ఉండే 3 జిల్లాల శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి 5 జిల్లాల్లోని 68 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు ఒక్కసారి చూద్దాం. ఈరోజు కృష్ణా జిల్లాలో ఉండే 16, గుంటూరు జిల్లాలో ఉండే 17, ప్రకాశం జిల్లాలో ఉండే 12, నెల్లూరు జిల్లాలో ఉండే 10 నియోజకవర్గాలు, మొత్తం 55 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, ఏ నియోజకవర్గంలో జనసేన ప్రస్తుతం ఎవరిని ఏ నియోజకవర్గంలో పోటీ చేద్దాం అనే ఆలోచన ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాం. వీటిలో స్వల్ప మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి నెల కూడా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీలు సర్వేలో నెంబర్ 1 స్థానంలో ఉన్న వారికే సీటు, మొహమాటాలకు తాగులేదు. గెలుపు గుర్రాలకు మాత్రమే సీట్లు ఇవ్వబడతాయి. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున 2019లో జరిగిన 23 ఎమ్మెల్యేలు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళని వారు వాళ్ళందరికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ కూడా సర్వేలతో సంబంధం లేకుండా ఏ నియోజకవర్గాల్లో గెలిచారు ఆ నియోజకవర్గాల్లో సీట్లు ఇవ్వడానికి నిర్ణయం చేయబడింది. కనుక అభ్యర్థుల మార్పు, సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు అనేది ఉండదు. కృష్ణా జిల్లాలో మొట్టమొదటి అవనిగడ్డ జనసేన, ఇక్కడ బండ్రెడ్డి రామకృష్ణ పరిశీలనలో ఉన్నారు. 2 పెడన కూడా జనసేనలోకి, 3 గిడివాడ నియోజకవర్గం ప్రవాస భారతీయుడు ఎవరైనా వెనిగండ్ల రాము, 4 తిరువూరు ఉండవెల్లి శ్రీదేవి, 5 విజయవాడ తూర్పు రామమోహన్ రావు, 6 విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు, 7 విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ జనసేన, 8 గన్నవరం, ఇక్కడ కూడా వల్లభనేని వంశీపాటి వెంకట్రావు, ఈయన కూడా ఎన్ఆర్ఐ, అమెరికా నుంచి జన్మభూమి స్ఫూర్తితో తిరిగి వచ్చాడు. 9 మచిలీపట్నం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, 10 పెనమలూరు బోడే ప్రసాద్, 11 నందిగామ తంగిరాల సౌమ్య, 12 జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య, 13 మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు, 14 వర్ల కుమార్ రాజా, 15 నూజివీడు ముద్రబోయిన వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే, 16 కైకలూరు డాక్టర్ కోమినేని శ్రీనివాస్ గుంటూరులో. 17 నియోజకవర్గాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున 3 పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్, ఒట్టికుంట శేషగిరి బాబు, భాష్యం ప్రవీణ్, ఈ 3 నాకంటూ పోటీ పడుతున్నారు. 3 గుంటూరు పశ్చిమ రాజేంద్ర ప్రసాద్, 4 నర్సారావుపేట నల్లపాటి రాము, కనియాల వెంకటేశ్వరరావు, వీళ్ళిద్దరూ మధ్యలో ఉంటుంది. అన్నం సతీష్ ప్రభాకర్ మధ్యలో ఉంటుంది. 6 రేపల్లె అనగానే సత్యప్రసాద్, 7 మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, 8 వినుకొండ జీవి ఆంజనేయులు, 9 చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు, 10 గుంటూరు జిల్లా నాజిర్ అహ్మద్, 11 సత్తెనపల్లెల కన్నా లక్ష్మణనారాయణ, 12 వేమూరు నక్క ఆనందబాబు, 13 పొన్నూరు ధూళిపాల నరేంద్ర, 14 మంగళగిరి నారా లోకేష్, 15 పత్తిపాడు, ఈయన గతంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసే సీనియర్ ఐఏఎస్ అధికారి, పదవి విరమణ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి గతంలో కోడమూరు నియోజకవర్గంలో అపజయం పొంది ఆయన ప్రస్తుతం పత్తిపాడు నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 16 తాటికొండ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, 17 గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు. ఈ కృష్ణా గుంటూరులో ఉండే 33 నియోజకవర్గాల్లో రాజధాని సెంటిమెంటు ప్రబలంగా ఉంది. ఈ 33 నియోజకవర్గాలు కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్ 17 నాటికి అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు, పోరాటం 4 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో ఈ అమరావతి చుట్టుపక్కల ఉండే 33 నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలిచే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్కడ సీట్లు కేటాయించే అవకాశం కనబడతాయి? మార్కాపురం 1, మార్కాపురం జనసేన తరపున ఇమ్మడి కాశీనాథ్, ఆయనకు పోటీగా జనసేనలో గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నం రాంబాబు కుమారుడు అన్నం కృష్ణ చైతన్య కూడా నేను అక్కడ పోటీ చేస్తానని ఆసక్తి చూపుతున్నాడు. మార్కాపురం కేటాయించారు. చీరాల మాజీ ఎమ్మెల్యే అంతేనా
ఆ మంచి కృష్ణమోహన్ సోదరుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరి ఆయన గిద్దలూరు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఒక నూతనంగా జరిగిన పరిణామం ఏంటంటే అక్కడ బాలినేని శ్రీనివాసరావు రెడ్డి వాసు అంటారు మాజీ మంత్రిగా కొనసాగించి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డిని తప్పించినప్పుడే ఆయన మనసు గాయపడింది. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కమిటీకి దూరం పెరిగింది. ఆయన తన కుమారుడిని ప్రోత్సహించాలని ఆలోచనలో ఉన్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ కుమారుడిని జనసేనలో చేర్పించి గిద్దలూరు నియోజకవర్గంలో నుంచి కుమారుడు పేరు ప్రణీత్ రెడ్డి. ఈ ప్రణీత్ రెడ్డిని జనసేన తరపున గిద్దలూరులో పోటీ చేయించాలని ఆలోచనలో బాల్యం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. కుమారుడు అంటే చాలు, ఇక నేను తప్పుకుంటానని చెప్పి ఆయన ఒంగోలులో పోటీ చేసే అవకాశం ఆయనకు లేదు. ఇక 3 దర్శి జనసేన, 4 ఎర్రగొండపాలెం జనసేన ఇస్తున్నారు, 5 చీరాల జనసేన ఇస్తున్నారు. కందుకూరుకి ఇట్లూరి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరపున 7 ఒంగోలు దామచర్ల జనార్దన్, మాజీ ఎమ్మెల్యే 8 సంతనూతలపాడు విజయ్ కుమార్, 9 అద్దంకి గొట్టిపాటి రవికుమార్, 10 కొండేపి డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి, 11 పార్చూరు ఏలూరు సాంబశివరావు, 12 కనగిరి ఉగ్ర నరసింహారెడ్డి. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసులరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఒంగోలు లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు లోక్సభ కోతన కుమారుడు రాఘవరెడ్డిని ఒక శాసనసభ్యులో పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారు. సీటు సమస్య ఉంటే మాగుంట శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరి శ్రీనివాసులరెడ్డి ఎంపీగా, ఒంగోలు ఎంపీగాను కుమారుడు శాసనసభకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మూల స్తంభాలులా ఉన్న 2 శక్తులు బాల్యం శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం జరిగి ఆ పార్టీ గెలుస్తుందని నమ్మకం సన్నగిల్లి తెలుగుదేశంకి లేదా జనసేన పార్టీ పట్ల ఆసక్తి చూపడం అనేది విశేషం.